ఎన్నికల సమరం మొదలు కాకముందే కూటమిలో రగడ రాజుకుంటోంది. మేయర్ కుర్చీ మాదంటే మాది అంటూ నేతలు పోటీ పడుతున్నారు. ప్రభుత్వంలో మెజార్టీ వాటా మాదే కాబట్టి సింహభాగం మాకే దక్కాలంటున్నారు టీడీపీ నేతలు. మా వల్లే మీరు అధికారంలోకి వచ్చారు అంటూ లోకల్ బాడీ పెత్తనం తమకే దక్కాలని జనసేన నేతలు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాత్రం జనసేనలోనే లోకల్ ఫైట్ మొదలైంది. అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సన్నాహక సమావేశం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించుకోవడం ఇప్పుడు పార్టీలో చిచ్చు రాజేసింది. అసలు ఈ ఏకగ్రీవ తీర్మానం వెనుకున్న కదేంటి? ఆశావహులెవరు? కూటమి పార్టీల్లో ఈ వ్యవహారం ఎలాంటి చర్చకు దారితీస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ మేయర్ కుర్చీపై ఇప్పటి నుంచే ఎవరికి వారు ఖర్చీఫ్ వేసుకుంటున్నారు. పొత్తు ధర్మం ప్రకారం ఎవరికి ఎక్కడ అవకాశం ఇవ్వాలన్నది అధినేతలు నిర్ణయించక ముందే కూటమి పార్టీల్లోని ఆశావహులు మాత్రం తమ పేర్లను తెరపైకి తెస్తున్నారు. ఇదే ఇప్పుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొత్త రాజకీయ రగడకు కారణమైంది. మచిలీపట్నం మేయర్ పదవికి జనసేన నేత, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పేరును తెరపైకి తీసుకురావడం జనసేనతో పాటు బందరు కూటమి రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సన్నాహక సమావేశం పేరుతో మచిలీపట్నం జనసేన కార్యాలయంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో మేయర్ పదవి అంశం తెరపైకి వచ్చింది. బండి రామకృష్ణను మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ కొంతమంది జనసేన శ్రేణులు సంతకాల సేకరణ చేపట్టారు. ఆ సంతకాలని అందరి అభిప్రాయంగా పరిగణిస్తూ హడావుడిగా జనసేన తరపున ఏకగ్రీవ తీర్మానం కూడా చేసేశారు. అసలు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకముందే మేయర్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించుకోవడమే ఇప్పుడు జనసేనలో అసలు మంటకు కారణమైంది. పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకల సన్నాహక సమావేశంలో మేయర్ పదవిపై తీర్మానం చేయడమేంటని జనసేనలో ఓ వర్గం ప్రశ్నిస్తోంది. ముఖ్య నేతలను సంప్రదించకుండా, ఆశావహుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని నిలదీస్తోంది. జనసేన నేత కొట్టే వెంకట్రావు ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బందరు జనసేనలో మేయర్ కుర్చీ చిచ్చు మరింత ముదిరింది. మచిలీపట్నం మేయర్ పదవిపై మాజీ మున్సిపల్ కౌన్సిలర్, జనసేన నేత కొట్టే వెంకట్రావు కూడా ఆశలు పెట్టుకున్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన వెంకట్రావును 2024 ఎన్నికల సమయంలో కూటమి పార్టీల పొత్తులు ఖరారు కాకముందే జనసేనలోకి తీసుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేయర్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతోనే తాను జనసేనలో చేరాను అని వెంకట్రావు చెప్తున్నారు. ఇప్పుడు తనకు ఇచ్చిన మాటను పక్కన పెట్టి బండి రామకృష్ణ మేయర్ పదవిపై కన్నేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. పార్టీలో చేరేటప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు మరో మాట మాట్లాడడం ఏంటని కొట్టే వెంకట్రావు ప్రశ్నిస్తున్నారు. తనను సంప్రదించకుండా, పార్టీ నేతలతో చర్చించకుండా మేయర్ పదవి తనకే అన్నట్టుగా బండి రామకృష్ణ ఏకగ్రీవ తీర్మానం ఎలా చేయించుకుంటారని నిలదీస్తున్నారు. అంతేకాదు, మచిలీపట్నం ఎంపీ, జనసేన నేత బాలశౌరితో కానీ, పార్టీ అధిష్టానంతో కానీ చర్చించకుండానే ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు అన్నది కూడా ఆయన ప్రశ్న. దీంతో మేయర్ సీటు కోసం జనసేనలోని ఆశావహుల మధ్య పోటీ బహిర్గతమైంది. ఇక ఈ వ్యవహారం కేవలం జనసేన అంతర్గత వివాదంగానే మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ధర్మాన్ని పాటించకుండా జనసేన నేతలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై బందరు టీడీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. మచిలీపట్నం ఎమ్మెల్యేగా మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నప్పటికీ కనీసం తమను సంప్రదించకుండా జనసేన నేతలు సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు కూటమిలో వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల లెక్కలు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వేరుగా ఉండొచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన సంకేతాల నేపథ్యంలో బందరు పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తంగా చూస్తే మచిలీపట్నం మేయర్ కుర్చీ కూటమి పార్టీల మధ్య అప్పుడే వేడి పెంచుతోంది. జనసేనలో బండి రామకృష్ణ పేరుతో ఏకగ్రీవ తీర్మానం రావడం, దానిపై కొట్టే వెంకట్రావు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేయడం, మరోవైపు టీడీపీని సంప్రదించకుండానే జనసేన సొంతంగా నిర్ణయం తీసుకోవడం బందరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నాయి. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో మేయర్ పదవి కోసం జనసేన, టీడీపీ కలిసి నడుస్తాయా లేక ఎవరి దారి వారిదేనా అన్న చర్చ మొదలైంది.
బండి రామకృష్ణ ఏకగ్రీవ తీర్మానం ప్రకటన చూస్తుంటే వచ్చే మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య ఢీ తప్పదన్న టాక్ బందరులో వినిపిస్తోంది.